జగన్ గారు రుషికొండపైన కట్టిన ప్యాలెస్పై టీడీపీ జనసేన వాళ్ళు చాలా విమర్శలు చేస్తున్నారు. ఇది జగన్ గారు తన సొంత విలాసాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఇది ఒక కేవలం గవర్నమెంట్ బిల్డింగ్ మాత్రమే, రాజధాని ప్రాంతంలో విదేశాల నుంచి వచ్చే కన్సల్టెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం కోసం ఈ బిల్డింగ్ని అయితే మేము కట్టామని చెప్తున్నారు. అయితే నిజంగా రాజధాని ప్రాంతంలో ఎంత విలాసవంతమైన భవనం అవసరమా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ప్రాంతం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ డెవలప్ అవ్వాలంటే ఆ ప్రాంతంలో విలువైన ఖనిజాలైనా ఉండాలి, లేదంటే అక్కడ ఉన్న యువతకు ఖనిజాల లాంటి స్కిల్స్ అయినా ఉండాలి. ఉదాహరణకు మనం దుబాయ్ని తీసుకుంటే, దుబాయ్లో చమురు నిల్వలు బయటపడక ముందు వరకు అది చాలా పేద దేశంగా ఉండేది. కానీ ఎప్పుడైతే చమురు నిల్వలు బయటపడ్డాయో అది ఇప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా మారింది. అలాగే జపాన్లో ఆగస్టు 6వ తేదీ 1945లో హిరోషిమా నాగసాకి సిటీలో అణుబాంబు ప్రమాదం జరిగినప్పుడు జపాన్ మొత్తం అతలాకుతలం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ క్రమశిక్షణపరమైన పాలసీల ద్వారా అక్కడ ప్రజలు స్కిల్స్ నేర్చుకుంటూ ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా మారింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998 నవంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ను ప్రారంభించారు. అప్పటి వరకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎక్కడికో అమెరికా వెళ్ళి చేయాలి, నోయిడా వెళ్ళి చేయాలి, పూణే వెళ్ళి చేయాలి అనుకునేవారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాఫ్ట్వేర్ అవకాశాలు ఉన్నాయి అన్న ఒక భరోసాని కల్పించింది ఆ సైబర్ సిటీ. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా నెల్లూరు శ్రీ సిటీ కానీ, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ, అనంతపురం కియా మోటార్స్ కానీ ఇలా వీటి డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే జగన్ గారు గడిచిన ఈ 5 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ ఏమీ చూపించకపోగా ఇప్పుడు ఇంత విలాసవంతమైన బంగ్లా కట్టి కేవలం ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే అని చెప్తుంటే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లుగా ఇది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కట్టినట్లయితే ఓకే, మంచిదే. కానీ దీంతో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ తెలంగాణలో టీ హబ్ తరహాలో అక్కడ కూడా ఏపీ హబ్ అనేది ఒకటి పెట్టి కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించి అక్కడ కంపెనీలను పెట్టుకోవడానికి ప్రోత్సహించుంటే అది కూడా బాగుండేది. కానీ ఇవేమీ చేయకుండా ఇప్పుడు 500 నుంచి 600 కోట్ల ఖర్చు పెట్టి ఇంత విలాసవంతమైన బంగ్లా కట్టి కేవలం ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం అని మాత్రమే చెప్తున్నారు. కాబట్టి మనం ఈ హిస్టరీ మొత్తం ఒకసారి చూసుకుంటే ఏదైనా ఒక ప్రాంతం, రాష్ట్రం, రాజధాని డెవలప్ అవ్వాలి అంటే అది ఒక సెల్ఫ్ ఎర్నింగ్ సిటీగా డెవలప్ అవ్వాలి. అంతేకాని విలాసవంతమైన బంగ్లాలు, బాత్రూమ్లు, మసాజ్ పార్లర్లు పెట్టుకుంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.